మీరే చెప్పండి, ఎవరు ఊహించారు? ఒకరోజు ఇండియాలోని ఎల్జీ బ్రాంచ్ తన కొరియన్ పేరెంట్ కంపెనీని దాటేస్తుందండి. అవును, ఇది నిజం. ఇప్పుడు వార్తల్లో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మార్కెట్ చూసుకున్నట్లయితే 1.1 lakhs crores అని మనం చెప్పొచ్చు. కానీ ఎల్జీ కొరియా విలువ చూసుకున్నట్లయితే 88,000 crores మాత్రమే అని తెలుసుకోవాలి. ఇది ఒక ఎల్జీ మాత్రమే కాదు, మారుతి సుజుకి ఇండియా కూడా ఇప్పుడు తన జపాన్ పేరెంట్ కంపెనీని కూడా దాటేసింది. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటేసిందని తెలుసుకోవాలి. ఇది ఒక బిజినెస్ విజయం మాత్రమే కాదు, ఇదొక ఎకనామిక్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. గతంలో విదేశీ కంపెనీలు మనం చూసుకున్నట్లయితే ఇండియాలోనే బ్రాంచ్ పెట్టేవి. ఇప్పుడు ఆ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ లీడర్స్ గా మారుతున్నాయనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇండియా మార్కెట్ యొక్క పవర్ అండ్ బలం అని చెప్పొచ్చు. మన జనాభా, వినియోగం, అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇన్నోవేషన్, క్రియేటివిటీలోకి మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేశారని చెప్పొచ్చు. ఇండియా ఒక ఎమర్జింగ్ మార్కెట్ మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కస్టమర్ల బేస్ మనము చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ అండ్ యువ జనాభా అనేది చాలా ఎక్కువ కాబట్టి, అండ్ ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కష్టపడే మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇండియన్ మార్కెట్ ఎదిగిన కంపెనీ అంటే ఆలోచించాలి. ఇది ప్రపంచ మార్కెట్లోనే సక్సెస్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్న మార్కెట్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, లెడ్ బై ఇండియా అని కూడా చెబుతుంటాము. ఎందుకంటే ఇది మనందరికీ కూడా ఒక పాఠంగా మనం భావించాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ మొదలు పెడతావన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎలా ఎదుగుతావన్నదే ముఖ్యం అనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే ఎల్జీ ఇండియా లాగా, అదేవిధంగా మారుతి సుజుకి ఇండియా లాగా మనము ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేస్తున్నాం. మీకు ప్రశ్న ఏంటంటే, మీరు కూడా మీ జీవితంలో మీరు కూడా ఆ రైడ్లో ఉన్నారా, మీ ఆలోచన విధానంలో ముందున్నారా అనేదే ముఖ్యం. సో ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.